పాలు ఇంకా సేమ్యాతో సాయంత్రం సమయంలో చల్లచల్లగా ఇలా ఓసారి చేసి చూడండి. చిక్కగా ఎంతో రుచిగా తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ఒక్కసారి చేస్తే ఇంటిల్లపాదికి ఫేవరెట్ అయిపోతుంది. మరి ఈ సేమ్యా కస్టర్డ్ని ఎలా చేయాలో చూద్దాము. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలోకి 3 కప్పుల నీళ్లను వేసుకోండి. ఏ కప్పుతో అయితే నీళ్లు వేసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు సేమ్యాను వేసుకుని సేమ్యాను ఒకసారి గరిటెతో కలిసేలాగా కలుపుకున్న తర్వాత సేమ్యా ఉడికేంత వరకు సరిపడా మంట పైన పెట్టుకుని అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సేమ్యా మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ మెత్తగా కాకుండా 80% ఉడికితే సరిపోతుంది. దీనికి మనకు 1-2 నిమిషాల సమయం పడుతుంది. ఇలా ఉడికిన సేమ్యాను స్ట్రైనర్లోకి తీసుకుని వడకట్టుకోవాలి. సేమ్యాను వడకట్టుకున్న తర్వాత చల్లటి నీళ్లను వేసి మరొకసారి సేమ్యాను కడిగి తీసుకోండి. లేదంటే వేడికి సేమ్యా మరి కాస్త ఉడికిపోతుంది. ఇలా చేసుకున్న సేమ్యాను పక్కన పెట్టేసి తర్వాత 1 కప్పులోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలను తీసుకుని దీనిలోకి 1.5 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ పాలల్లో ఎక్కడ గడ్డలుగా కానీ ఉండలుగా కానీ లేకుండా పూర్తిగా కలుపుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దీనిలోకి 3/4 లీటర్ పాలను వేసుకోవాలి. ఈ పాలు 1 లేదా 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇలా పాలు 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ పాలల్లోకి వేసుకోవాలి. ఈ మిశ్రమం వేసిన వెంటనే గరిటెతో ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి. ఈ పాలను ఇలా అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-2 నిమిషాల పాటు పాలను మరగనివ్వాలి. ఇలా మరిగించుకుంటూ ఉంటే 2 నిమిషాల తర్వాత పాలు మనకు కాస్త చిక్కబట్టం మొదలవుతుంది. అప్పుడు దీనిలోకి మనం ముందుగానే ఉడికించి కడిగి పక్కన పెట్టుకున్న సేమ్యా ఉంది కదా, ఈ సేమ్యా మొత్తాన్ని వేసేసుకోవాలి. సేమ్యా వేసుకున్న తర్వాత గరిటెతో మరొకసారి కలుపుకోండి. ఇలానే మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మరొకటి లేదా 2 నిమిషాల పాటు లేదా పాలు ఇంకాస్త చిక్కపడేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ పాలు వచ్చేసి పూర్తిగా చిక్కపడి దగ్గర పడాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బాగా చిక్కపడేంత వరకు స్టవ్ పైనే ఉంచుకుంటే చల్లారే కొద్దీ సేమ్యా గట్టిగా అయిపోతుంది. అందుకనే ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ పై నుండి దించేసుకోండి. ఈ సేమ్యా పూర్తిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. లేదంటే మందంగా పైన మనకు మేగడ్లాగా పట్టేస్తుంది. అది మనకు తర్వాత దీనిలో కలవటం కష్టమవుతుంది. ఈ సేమ్యా చల్లారేటప్పటికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిక్కపడి దగ్గర పడుతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత కండెన్స్డ్ మిల్క్ను వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ను వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినట్లుగా పెంచి లేదా తగ్గించి వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేయటం వలన ఈ సేమ్యా కస్టర్డ్కి చిక్కదనంతో పాటు మంచి రుచి కూడా వస్తుంది. మీరు దీనికి బదులుగా పంచదారను కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పంచదార వేసుకుంటున్నట్లయితే స్టవ్ పైన ఉన్నప్పుడే వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఇది మనకు కాస్త పలచబడుతుంది. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మీకు నచ్చిన నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే దీని రుచి ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సేమ్యా కస్టర్డ్ మనకు తయారైపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.